గురువుగారు, మనం ఈ సత్యాన్ని శోధించేటప్పుడు మన ప్రతి మాట ప్రతి పని చాలా ఎరుకుతో ఉండాలి. అంటే మనం పొరపాటు అన్నా కానీ దాని యొక్క పరివేశాన్ని మనం అనుభవించాల్సి వచ్చింది. భావశుద్ధిగా ఉండాలి. ఈ ప్రక్రియలో ఎవరినన్నా ఒకరిని తెలిసి తెలియక ఎగతాళి చేసినా కానీ దాని యొక్క పర్యవసానాన్ని మనం అనుభవిస్తున్నాం. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న విధానాన్ని బట్టి యాక్షన్ ఫర్ రియాక్షన్ కంపల్సరీగా జరుగుతుంది. నాకు కూడా చాలా అనుభవాలు అయినాయి. ఒకవేళ ఉదాహరణకి హాస్యభరితంగా ఎవరినన్నా వెక్కిరిచ్చినా కానీ జోక్ చేసినా కానీ దాని యొక్క పర్యవసానం మనం అనుభవిస్తామా? వాళ్ళు చేసేది మనకే హాస్యం అనిపించి ఆ హాస్యాన్ని జోకులాగా మనం చెప్తే అది కూడా మనకు వస్తా రాదా అనేది ప్రశ్న. అంటే సరదాగా చేసినా కానీ దాని యొక్క పర్యవసానం అనేది ఉంటుందా? అంటే మనం ఎంత జాగ్రత్తగా ఎంత ఎరుకుతూ ఉండాలి అనేది చూసుకోవాలి. మీరు దాని గురించి ఏమన్నా? దానికి మనం చేసే పనికి ఫలితము 100% వస్తుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, కానీ అది హాస్యం కావచ్చు, ఏడుపు కావచ్చు, కంపల్సరీ ఉంటుంది. ఎందువల్లంటే ఇప్పుడు నీకు ఒక వ్యక్తి తెలుసు, అతను బిహేవియర్ నువ్వు వినుండవు. ఎట్లనంటే వాడు అప్పులు చేయడం వాడి గుణం. దానివల్ల వాడు తీసుకుంటాడు కానీ ఇవ్వడు అనేది నువ్వు వినుండవు. అనుకోకుండా వాడే నీ దగ్గరకు ఒకసారి వచ్చి కొంచెం అప్పు కావాలి అని చెప్పి అన్నప్పుడు నువ్వు ఇస్తే ఇవ్వు, వాడు ఇవ్వకపోతే గమ్మునూరుకో. అది నీ పోరాటమే కానీ వాడిని నువ్వు కామెంట్ చేయకూడదు. ఎట్లానంటే అయ్యా నువ్వు పలానాళ్ళ దగ్గర తీసుకున్నావంట కదా, వాళ్ళకి ఇవ్వలేదంట, ఇంతవరకు తీసుకోవడమే కానీ ఇచ్చే గుణం కనపట్లేదు, నా దగ్గర తీసుకున్నా నువ్వు ఇస్తావని నేను ఎట్లా అనుకోవాలి అని ముఖం మీద అనబాక. కానీ వాడు బతులాడతాడు, ఆడి కష్టం కొండంత చెప్తాడు, నిన్ను కరగదీస్తాడు. కరగదీసిన తర్వాత నువ్వు ఇస్తావు, అప్పుడు ఫలితం స్టార్ట్ అవుద్ది. ఇస్తావు. ఏది ఆడి వీక్నెస్ చెప్పి వాడి బిహేవియర్ చెప్పి కూడా ఆడిని ఇబ్బంది పరిచయం సరే వాడి ఇబ్బందిని తీర్చక తప్పని పరిస్థితి నీకు వచ్చినప్పుడు ఇచ్చావు. ఇచ్చిన తర్వాత ఇక్కడ అయింది రిజిస్టర్ అయిపోద్ది ఆటకు. ఏది వాడివ్వడు అనే ఆలోచన. నువ్వు తీసుకోవటమే కానీ ఇవ్వటం అనే గుణం నీకు లేదని నాకు అర్థమవుతుంది అన్ని అన్నావు, చూసావా, అది రిజిస్టర్ అయిపోద్ది. వాడికి ఇవ్వడు అంటే మన ఆలోచన ఆడివ్వడు అనే ఒక ఆలోచన ఆల్రెడీ ఆడికి మైండ్ లో పడద్ది. నన్ను అన్నాడు కదా ఎందుకులే కానీ అని అదే తదాస్తు అవ్వద్దు. విశ్వంలో కూడా నమోదైంది. అందువల్ల ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. ఇది నేను ఈ విషయాన్ని ఐడెంటిఫై చేసుకుని నేను ఇరుక్కున్నా ఒకసారి. దీనిలో కూడా మీ అనుభవం ఆల్రెడీ చేసుకున్న తర్వాత జరిగింది నాకు. మీరు దాని గురించి పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత కూడా దాన్ని మళ్ళీ పొరపాటు మీరు తెలిసి చేశారు. నేను ఇరుక్కున్నా. అంటే కొంచెం నాకు అప్పుడప్పుడు సరదాగా మాట్లాడతాం అలవాటు కొన్ని విషయాల్లో. అది ఫలించదులే అని చెప్పి అనుకున్నాను, అది ఫలించింది. ఎట్లయిందంటే నేను ఒంగోలు మా పెద్దమ్మ ఏడది, అక్కడ పోయినప్పుడు ఒకసారి చెప్పులు కొనడానికి వెళ్తే ఆ చెప్పులు చూపించాడు ఏమన్నా అంటే ఏవి చూపించమంటారు అన్నాడు. ఏం బాగుంటున్నాయా అన్న. వీకేసీ ప్రైడ్ చెప్పులు బాగుంటున్నాయి, అవి తీసుకోండి, ఎక్కువ చాలామంది కొనకపోతున్నారు అన్నాడు. అప్పుడు గబక్కన నాకు మనసులో ఒక చిలిపి భావన కలిగింది. ఎందువల్లంటే మన దృష్టి అంతా కూడా ఎక్కడ తేడా ఉంది అది సరి చేస్తే బాగుంటుంది అనేది ఎప్పుడు ఉంటుంది. దానిలో భాగంగా ఈ వీకేసీ ప్రైడ్ చెప్పులు అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు టీవీల్లో ఒక అపార్ట్మెంట్ ఉంటే దాంట్లో చెప్పులు ఒక చోట పెడతారు కదా, ఆ పెట్టినట్లు తెల్లారిపాటికల్లా వీకేసీ ప్రైడ్ చెప్పులే పోతాయి. అడ్వర్టైజ్మెంట్ అలా చేసి అంటే ఇంత బాగుంటుంది అని వాడు చెప్పదలుచుకొని దాన్ని అట్లా దొంగతనంగా పెట్టాడు. ఇది నాకు నచ్చల. నువ్వు చేయదలుచుకుని ఇంకోటి చేసుకోగానే ఈ దొంగతనం కాపాడుతానని చెప్పి అన్నప్పుడు మేమేం చేయాలా? మేము చేసిపోయి రియల్లో అదేగా కాపలే ఉండాలా అనేది ఆ ఉద్దేశం కలిగి అయ్యా తీసిపోయి ఈ చెప్పులకు నేనన్నా కాపలా ఉండాలి, దొంగలంతా అయ్యే తీసిపోతానని చెప్పని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నా మీరు అని కొంచెం ఎగతాళి చేసి. ఎగతాళి అంటే ఆ మాటే
చలోక్తిగా. చలోక్తి అంటారు కదా. చేశాను. చేస్తే సరే వేరే తీసుకోండి అన్నాడు. అది తీసుకోకూడదు నాకేం లేదు, ఊరికి అట్ట అన్నా. ఆ మాట నాకు మళ్ళీ దాన్ని తీసుకోవడం లేదుగా. అవును. అందుకని ఏంటంటే వేరే బాటా కంపెనీ తీసుకున్నాను. తర్వాత కొంతకాలం అవి కూడా అరిగిపోయినాయి. మళ్ళీ తీసుకుంటాం పోయి. మళ్ళీ తీసుకోవడానికి పోయినప్పుడు ఏమైందంటే వీకెస్ట్ ప్రైడ్ చెప్పులు బాగానే ఉంది. సరే కానీ అని చెప్పి నేను తీసుకున్నా. అంటే నేను ముందు హాస్యపరిచిన సంగతి నేను మర్చిపోయారు. ఎందుకులే ఇంకా సాగనీయటం, కానీ అది ఎప్పుడో అయిపోయింది. కానీ అది రిజిస్టర్ అయిపోయింది. రిజిస్టర్ అయిపోయిన తర్వాత నేను ఒంగోలు నుంచి మా ఊరికి రావులపేటకు వచ్చాను. శ్రీరామ నవమి జరిపించే నిమిత్తమే. అప్పుడు మేము కొంచెం మెయిన్ పాత్రలు చేసాము. ఇప్పుడు ఉందాం అనుకోండి. జరిగే దాంట్లో శివాలయంలో చేస్తాము. ఆ చేసే దాంట్లో శివాలయం బయట అందరు చెప్పులు ఇడిచే కాడే ఒక స్టాండ్ ఉంది. ఆ స్టాండ్ కూడా ఇడిచిపోయాను. అక్కడ పోయి నమస్కారం పెట్టుకుని వచ్చేటప్పటికి అయిపోయింది 5 నిమిషాలు. ఎవరు వేసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు వెంటనే గుర్తొచ్చి అక్కడ హాస్యపరిచింది, ఇక్కడ నిజం అయిపోయింది, ఫలితం జరిగిపోయింది. మనం దానికి ఏం చేయడానికి ఏమీ లేదు, రిజిస్టర్ అయిపోయింది. అవును. అందుకనే ప్రతి మాట, ప్రతి ఆలోచన మన మనసులోకి వచ్చే ఆలోచనే శుద్ధీకరించుకొని తెచ్చుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఈ రికార్డ్ చేసేదంటూ కూడా మాటలు కొన్ని తప్పులు పడచ్చు. వాటికి కూడా మనం కొంచెం నమస్తే అంటే తొలగిపోయే అవకాశం రావచ్చు ఇప్పుడే. అవును. మళ్ళీ దెబ్బలు తగిలిన తర్వాత అట్ట అన్నాను ఇట్ట జరిగింది అనుకుంటాం కన్నా ముందే ఒకసారి వినమ్రంగా నమస్కారం చేసేస్తే తొలగిపోయే అవకాశానికి మళ్ళా రిజిస్టర్ కావచ్చు, అవకాశం రిజిస్టర్ కావచ్చు, తొలగిపోయే అవకాశం. యద్భావ తద్భావతి కాబట్టి